తెలుగుదేశం పార్టీలో సింగర్ మంగ్లీ రచ్చ కొనసాగుతోంది. జగన్ కు మద్దతుగా వ్యవహరించిన మంగ్లీకి ఇప్పుడు టీడీపీ ముఖ్య నేతలే ప్రత్యేకంగా గుర్తింపు ఇవ్వడం టీడీపీ కేడర్ కు నచ్చడం లేదు. నేరుగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు లక్ష్యంగా ప్రశ్నిస్తున్నారు. తన వ్యక్తిత్వ కార్యదర్శిగా నియామకంలోని రామ్మోహన్ నిర్ణయం కేడర్ కు ఆగ్రహం తెప్పించింది. కాగా మంగ్లీ రచ్చ ఇప్పుడు రామ్మోహన్ కు సమస్యగా మారుతుంది. సోషల్ మీడియా వేదికగా టీడీపీ కేడర్ కింద పోస్టింగ్ కంటిన్యూ చేస్తున్నారు. ప్రముఖ సింగర్ మంగ్లీ గత ఎన్నికల సమయంలో మాజీ సీఎం జగన్ కు మద్దతుగా నిలిచారు. వైసీపీ మద్దతుగా పాటలు పాడారు, ప్రచారం చేశారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేస్తే భవిష్యత్తు చల్లగా ఉంటుందని చెప్పుకొచ్చారు. మంగ్లీకి నాడు జగన్ ప్రభుత్వం టీడీపీ ఆధ్వర్యంలో నడిచే ఎస్వీబీసీ ఛానల్ కు సలహాదారులుగా నియమించింది. ఎన్నికల సమయంలో టీడీపీ పాటలు పాడాలని ఆ పార్టీ నేతలు మంగ్లీని కోరారు. తన నోట చంద్రబాబు పేరు ఉచ్చరించడం ఇష్టం లేక ఆ ప్రతిపాదన విరమించినట్లు మంగ్లీ వెల్లడించింది. అయితే ఇప్పుడు అలాంటి మంగ్లీకి ఆరసవల్లి ఆలయంలో రథసప్తమి నాడు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రోటోకాల్ దర్శనం ఏర్పాటు చేయడం వివాదానికి కారణమైంది. రథసప్తమి నాడు మంగ్లీతో ఆలయంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఫోటోలు దిగారు. అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తన వెంట తీసుకెళ్లి మరీ దర్శనం చేయించడం పైన టీడీపీ కేడర్ కేంద్ర మంత్రిని నిలదీసింది. చంద్రబాబు పేరు ఉచ్చరించడానికి ఇష్టం లేని వైసీపీ మద్దతుదారుగా ఉన్న మంగ్లీకి ఇంత ప్రాధాన్యం ఎందుకు ఇస్తున్నారని నిలదీశారు. ఇదే సమయంలో రామ్మోహన్ నాయుడు గతంలో తీసుకున్న మరో వివాదాస్పద నిర్ణయాన్ని పార్టీ కేడర్ ప్రశ్నిస్తోందని, టీడీపీ కేడర్ ను వేధించారనే విమర్శలు ఎదుర్కొంటున్న నాటి శ్రీకాళం కలెక్టర్ శ్రీకేశ్ బాలాజీని తన వ్యక్తిగత కార్యదర్శి రామ్మోహన్ నాయుడు నియమించుకోవడం కూడా పార్టీ కేడర్ కు రుచించడం లేదు. దీంతో ఆ నిర్ణయం ఇప్పటికీ మంగ్లీకి స్పెషల్ ప్రయారిటీ పైన టీడీపీ కేడర్ సీరియస్ అవుతోంది. పార్టీ కోసం పనిచేసిన వారికి కాకుండా తమకు ఇబ్బంది పెట్టిన వారికి, వ్యతిరేకించిన వారికి ప్రాధాన్యత ఎలా ఇస్తారంటూ నిలదీస్తున్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని పార్టీ ఆది నాయకత్వాన్ని టీడీపీ కేడర్ కోరుతోంది. కాగా ఈ వివాదం పైన ఇప్పటి వరకు రామ్మోహన్ నాయుడు, మంగ్లీ అధికారికంగా స్పందించలేదు.